ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. మంత్రి పయ్యావుల కేశవ్ కామెంట్స్. ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాద బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీన్ని కూడా కొన్ని ఛానళ్లు శవ రాజకీయాలు చేయడం బాధాకరం. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు. విన్నారో లేదు మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు. గూగుల్ నేనే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు. ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేసాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చేసి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావు. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు. మళ్లీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్లు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 ఇయర్స్ లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి 10-15 ఉన్నాయి. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో. 10 మెగావాట్లవి అన్ని ఉన్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లు అంట, రెండో ఫేజ్ లో 20 మెగావాట్లు అంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్లీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోపి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవోఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు. మీరు ఈ రోజుకి అదానీ దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2 లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది. 1000 మెగావాట్స్. మన రాయలసీమలో సామెత ఉంది, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది. సో ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరపోయింది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. యూకేలో మేము ఇన్వైట్ చేశాం, మా దగ్గరకు రాలేదు, గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు? ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌన్, 4 కంప్యూటర్ల పేముండే ఉద్యోగాలు రావాలి. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదే కోడిగొడ్డు ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ ను పెట్టుకున్నావు గతంలో. ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఓపికగా చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి. అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.